అసలు నా సిచ్యువేషన్ అంటే మీకు తెలుసా? ప్రతి ఒక్కరు ఫ్రీ ప్రమోషన్ ఎందుకు చేస్తా నేను చేసే ప్రాంక్స్ మీరు చూస్తున్నారు కానీ దాని వెనకాల ఉండే కష్టం మీకు తెలియట్లేదు. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? తమ్నైల్ చూసే ఉంటారు కదా దేని గురించి. నేను చేసే ప్రాంక్స్ మీరు చూస్తున్నారు కానీ దాని వెనకాల ఉండే కష్టం మీకు తెలియట్లేదు. మీకు తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నా ఫాలోవర్ ప్రతి ఒక్కరు నా వీడియో చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాను కానీ వాళ్ళు బాధపడాలని నేను ఏ రోజు అనుకోలేదు. ఇప్పటి వరకు నా వీడియోస్ మీరు చూసుంటే ఒక బ్యాడ్ వర్డ్ గానీ ఒక బ్యాడ్ కంటెంట్ గానీ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా వీడియోస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూస్తారు, ఇంక్లూడింగ్ విత్ ఫ్యామిలీతో పాటు. ఫ్యామిలీ అందరు కూర్చొని కానీ చూస్తారు. నేను 3 months నుంచి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా? మావా ఫ్రీగా ప్రమోషన్ చేయి, మా అన్నయ్యదేరా షాపు. అరే నాదేరా షాపు. ఏంట్రా నన్ను కూడా డబ్బులు అడుగుతున్నావా? అరే నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. అరే నేను మీ ఫ్యామిలీ మెంబర్ రా. ఇవన్నీ కాదు మావా, నేను తోలేదే ర్యాపిడో. నాకు మనీ ఎక్కడి నుంచి వస్తే, నాకు ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఉందంటే అది ఇన్స్టాగ్రామ్ నుంచే. ఇంకా నాకు యూట్యూబ్ అంటారా, యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అవ్వాల. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్ చేసేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదించేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు. నేను సంపాదించేయన్ని నేనేం వాడుకోవట్లేదు, తిరిగేయట్లేదు. మొన్న ఒక ఫ్రెండ్ కూడా అన్నాడు, అరే ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు బాగా సంపాదించావు కదా, అరకు వెళ్తున్నావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఇలా చాలా మాటలు అన్నారు. ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు. నేను బండి ఎప్పుడో తీసుకున్నా, ఫోన్ ఎప్పుడో తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ నుంచి రాకముందే. కానీ మీరు అలా కాదు, ఇవన్నీ ప్రమోషన్స్ ద్వారా నాకు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను తోలేదు ర్యాపిడో, నాకు అంతగా మనీ రావు. కేవలం వచ్చినా అయి ఇంట్లో ఖర్చులకు పోతాయి, నా ఖర్చులకు పోతాయి, ఇంటి రెంట్ పోతాయి, కరెంటు బిల్లు, బండి పెట్రోలు, బండి ఈఎంఐ, ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి మామ. మీరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. నాకు మదర్ గాని ఫాదర్ గాని ఎవరు లేరు. అరే ఈడు ఎలా బతుకుతాడు అనేది ఏం లేదు. మీరు మాత్రం ఫ్రీగా అడిగేస్తారు. వీడికి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది ఆలోచించరు. ఫస్ట్ అంతా నన్ను ఎలా అంటే లైక్ ఈడు పైకి వస్తాడా, ఈడు రాడు, ఈడికి సపోర్ట్ చేద్దామా, ఎందుకురా ఈడికి సపోర్ట్, అన్ఫాలో తింటే పోయేది అన్న లెక్కలో మాట్లాడతారు. నేను బ్యాడ్ వర్డ్ మాట్లాడానంటే ఎంత ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నానో మీకే అర్థమై ఉండిద్ది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కి రాకముందే నేను ఆల్రెడీ ఎప్పుడు నా స్కూల్ టైంలో అనుకుంటా, స్కూల్ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా ఇంట్రెస్ట్ ఉండి. గేమింగ్ ఛానల్ ఫ్రీ ఫైర్ ఒకటి చేశా, ఫెయిల్. రెండోసారి పెట్టా, ఫెయిల్. మూడోసారి పెట్టా, ఫెయిల్. సరే నేను ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం స్టార్ట్ చేశా ప్రాంక్ వీడియోస్ అని. ఆ ప్రాంక్ వీడియో ఐడియా ఇచ్చింది కూడా రాజు అని మా ఫ్రెండ్, మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నా వీడియోస్ వచ్చాడు. సో నేను స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ ని సపోర్ట్ అడిగారు, కొంచెం సపోర్ట్ చేయరా, నాకు ఇలా వీడియో తీయడానికి రాండ్రా, అరే ఏమనుకోకుండా నీ ఫోన్ ఇవ్వరా, కొంచెం ఒక వీడియో రా, నేను తీసుకొని నేను ఎడిటింగ్ చేసుకొని నీకు ఇచ్చేస్తారా అడిగాను. ఈడికి సపోర్టా ఎందుకు చేయడం, ఈడి పైకి వచ్చేస్తాడేమో అనేది ఒకళ్ళలో ఉంటది. వీడికి సపోర్ట్ చేసి ఈడు ఎక్కడ బాగుపడిపోతాడా అని ఉంటది. వీడికి ఇప్పుడు సపోర్ట్ చేసామంటే అమ్మ తర్వాత పెద్ద యూట్యూబర్ అయిపోతాడు, డబ్బులు సంపాదించేస్తాడు, మనం వాడి వెనకాల తిరిగి బెకారి అని అనుకుంటారు. ఓకే, మీ విజన్ లో అది మీకు కరెక్ట్. కానీ నా వైపు నుంచి అరే ఈడు మన ఫ్రెండ్ రా, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదురా అని ఏ రోజైనా ఆలోచించారా? మన ఫ్రెండ్ లో కూడా ఒకడు యూట్యూబర్ ఉన్నాడు అని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తారనే కదా నేను ఉన్నది. ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తేనే తర్వాత నేను మీకు సపోర్ట్ చేయగలను. మీరే నాకు సపోర్ట్ చేయండి. మీరే నాకు ఇలా బ్యాడ్ గా చెప్పేసి ఇప్పుడు నాకు రీసెంట్ గా వచ్చారు, వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. అరే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వరా, అరే నాది స్టోరీ కొంచెం పెట్టరా, అరే నా షాప్ గురించి ఇలా ఉంది పెట్టరా, అరే మా మామయ్యది ఇలా ఉంది పెట్టరా. ఇప్పుడు మీరు బయట వాళ్ళని ఎవరినైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగి చూడండి, మీరు ఎంత చార్జ్ చేస్తారు, మేడం మీరు ఎంత తీసుకుంటారు, ఇలా అడిగి చూడండి, వాళ్ళు ఎంత చెప్తారు. వాళ్ళకైతే ఓకే చేపించేసుకుంటారు, తక్కువ ఫాలోవర్స్ కానీ ఎక్కువ ఫాలోవర్స్ కానీ. అసలు నేను ఎందుకు చేయాలి మీకు ఫ్రీ ప్రమోషన్? నా ప్రాబ్లమ్స్ తెలుసా, నేనేం చేస్తున్నానో తెలుసా? ఏ ఒక్క రోజైనా ఎప్పుడైనా అడిగాడా నన్ను, తిన్నావా, ఏంట్రా, ఎలా ఉన్నావు,
ప్రతి ఒక్క మనిషిని యూజ్ అండ్ త్రోలా చూడకూడదు మామ. ఏదో ఒక రోజు వాడే నీకు ఉపయోగపడతాడు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, దయచేసి నన్ను ఎవ్వరు ఫ్రీ ప్రమోషన్ అడగదు. అది నా ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ అయినా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా, తెలిసినోడు ఎవరైనా గాని, వీడికి ఇప్పుడు ఫేమ్ పెరిగింది, ఫాలోవర్స్ పెరిగారు, అందుకే వీడు ఎంత చేస్తున్నాడు అని అస్సలు అనుకోవద్దు. మీరు ఈ సిచ్యువేషన్కి వస్తే మీకు తెలిసిద్ది. ఇప్పుడు ప్రమోషన్ వీడియో అనేది జస్ట్ మీకు ఒక ప్రమోషన్ వీడియో అన్న లెక్కలోనే తీసేస్తారు, కానీ అది మాకు ఎంత హార్డ్ వర్క్ తెలుసా. మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఫేస్ చేస్తుంది. 10 కూర్చుంటారు ఎడిటింగ్ కి, 12 కల్లా అవ్వకొడతారు, తర్వాత వాళ్ళకి చూపిస్తారు. ఒకసారి వాళ్ళు రెస్పాన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఎలాగైనా వెయిట్ చేస్తారు వెంటనే పడుకోకుండా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కల్లా వాళ్ళకి అప్లోడ్ చేయాలి వీడియో. ఇప్పుడు వాళ్ళకి చూపియాలి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్తారు, మళ్ళీ చూపిస్తాం, మళ్ళీ చెప్తారు. అలా మొత్తం అయ్యేపాటికి నిజం చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను నార్మల్ వీడియో ఎడిటింగ్ చేసినా గానీ, నా బ్రాంక్ వీడియో ఎడిటింగ్ చేసినా గానీ, ప్రమోషన్ వీడియో ఎడిటింగ్ చేసినా గానీ, నాకు నేను పడుకొని అదంతా ఎడిటింగ్ చేసుకొని పడుకుంటే పాటికి 2-3 అవుతుంది నైట్. మళ్ళీ నేను పొద్దునే 5:30 కల్లా ర్యాపిడోకి వెళ్ళిపోవాలి. నిద్ర ఎక్కడ ఉంది? మళ్ళీ వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ 12. నాకు ఎవరి మీద ఏ కోపం లేదు మామ, జస్ట్ నా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించండి అంతే. ఎప్పుడు కామెడీ వీడియోస్ చేసే నేను ఇప్పుడు ఇంత సీరియస్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో బ్యాడ్ గా చూడకుండా ఒక్కసారి ఆలోచించి చూడండి, నా సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో ద్వారా మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం ఇంత సీరియస్ గా మాట్లాడుకున్నాం కాబట్టి చివరికి నేను ఒక జోక్ చెప్తాను, విని నవ్వుకోండి. ఓకే? జోక్ జోక్